నువ్వు ఇప్పుడు ఇలా అంటున్నావు. నిజానికి డోరేమోన్ ఇచ్చే గ్యాడ్జెట్లు సమయానికి పనికిరావు కదా, కానీ నువ్వేంటి అతిగా మాట్లాడుతున్నావు? అవును, సరిగ్గా చెప్పావు. ఎందుకు నన్ను కూడా కొడుతున్నావు? మిస్టర్ బర్గర్, దయచేసి మన హీరో చిత్రాన్ని తీద్దాం, సరేనా? తను అమ్మాయిల మాటలే వింటాడులా ఉంది. హఠాత్తుగా ఆసక్తి కనబరుస్తున్నాడు. తను బర్గర్ లాగే ఉన్నాడు, కానీ ఎంతో కష్టం మీద ఆసక్తిని పెంచుకున్నాడు. దీనికోసం ఎదురు చూస్తున్నావు. ఇది షూటింగ్ అని తెలుసు, కానీ ఎందుకో భయంగా ఉంది. నువ్వు హీరోవి కదా, ఏంటి ఇలా అంటున్నావు? అందులో అనుమానమే లేదు. చూడు, ఇప్పుడు అదర కొడతాను. నేను కూడా. అందరూ వినండి, మన శత్రువు చాలా బలవంతుడు. అందరూ అప్రమత్తంగా ఉండండి. మనం సరైన నడవడిక తీసుకుంటేనే ఈ నక్షత్ర వీధిలో ప్రశాంతత నెలకొంటుంది. అర్థమైందా? భవిష్యత్తు బాగుండాలి. సోదా ఆపి తలపడదాం. ఏ జియా, నువ్వు చెప్పే డైలాగ్ అస్సలు బాగోలేదు. కుదరదు, నేను నేను వస్తానుండు. అరే, నాయకుడిని నేను కదా. జాగ్రత్త, అందరూ పారిపోండి. అమ్మో, నా దగ్గర అందుకే నిర్లక్ష్యంగా ఉండొద్దన్నాను. ధన్యవాదాలు. అందరూ జాగ్రత్తగా వినండి. మీరు వేసుకున్న దుస్తుల మీద గ్రేడెడ్ అప్లైట్ ని వాడాను. ఇది తీసుకొని పోరాడండి. సిద్ధం కండి. అలాగే, నా కుస్తీ ప్రతిభని కనబరుస్తాను. నాకు మోడల్స్ తయారు చేసి మిషన్లను ఆపరేట్ చేయడం ఇష్టం. ఊహించినట్టే జరిగింది. డ్రిల్ దాడి అయిపోయావు. బహుశా నేను అదైతే బాగుంటుంది. వచ్చేయ్. అద్భుతంగా ఉంది. నాకు నచ్చిన షవరే నాకు ప్రత్యేకం. అందరూ అదర కొట్టేస్తున్నారు. అప్పుడే అనవసరంగా మెచ్చుకోవద్దు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. అదరగొట్టు నోబితా. విశ్వ మాన్స్టర్, నీతో తలబడతాను. నాలోని ప్రత్యేక ప్రతిభ ఏంటబ్బా? నేను ఊహించినట్టు గురి పెట్టడం కాదు, నిద్రపోవడం. వరుసగా టెస్టులో 0 మార్కులు తెచ్చుకోవడం. ఏదో ఒకటి త్వరగా కానివ్వు నోబితా. ఇదిగో తీసుకో, కాచుకో. ఏమిటిది? క్యాచ్ క్రాడల్. చిన్నపిల్లడ్లా ఆట ఆడతావేంటి? నేనేం చేయలేదు. సరే, ముందు లేచి నిలబడు, చక్కగా గురి పెడదాం. అలాగే, సిద్ధం. నేను మాత్రం తక్కువ తిన్నానా ఏంటి? ఉండొస్తున్నా. తనను వదిలిపెట్టకూడదు. దాడి చేయండి, అన్ని వైపుల నుంచి దాడి చేయండి.
వదిలిపెట్టకూడదు నోబితా అట్రా అది అలాగే హేయ్. సిద్ధంగా ఉన్నావా? దిమ్మ తిరిగిపోయే డోరా దెబ్బ. ఇదిగో ఇదిగో. అరె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 . వావ్! నాయకుడు అనిపించుకున్నావు. కొట్టేశావ్. నిజంగానా? నిజానికి నేను కొట్టాలనుకున్నాను. www.toonworldtamil.com ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి. దుర్మార్గులందరినీ కడతేరుస్తాము. మేము 5 హీరోలము. నక్షత్ర విధి రక్షకులం. నా డైలాగ్ ఏది? భలే చాలా మంచి పని చేస్తున్నావు. మేము ఊహించినట్టే నువ్వు గొప్ప కానీ దర్శకరత్నానివి. నువ్వు అనుమానించావు కదా జియాన్. నా ఈ జీవితాన్ని ఈ దర్శకరత్నానికి అర్పిస్తున్నాను. నువ్వు చాలా మంచివాడివి బర్గర్. నువ్వు కూడా మంచి హీరో అనిపించుకోగలవు నోబితా. కానీ నేనేం చెయ్యాలనుకున్నా క్యాచ్ క్రాడలే వస్తోందేమిటి? దీంతో నేనెలా పోరాడగలను? ఎవరో ఇక్కడికి వస్తున్నారు. ఏయ్, అసలేం జరుగుతోంది? ఏలియన్ మనుషుల్ని తినేస్తుందేమో. అర్థమైంది. ఇది దర్శకరత్నం సృష్టించిందేమో. నువ్వు చాలా గొప్పవాడివి. అన్ని నూతనంగా కనిపెడుతున్నావు. తనేదో మాట్లాడుతున్నట్టున్నాడు. ఒక నిమిషం ఆగండి. ఏది ట్రాన్స్లేషన్ కొనియాక్. హలో, మేము నక్షత్ర విధి రక్షణ హీరోలం. అంటే మేము రక్షకుల్లాం. నక్షత్ర వీధి రక్షణ దయచేసి పొకూరు గ్రహాన్ని రక్షించడానికి నాకు సహాయపడండి. మిమ్మల్ని బతిమాలుకుంటున్నా. ఓ, తన హీరో అనిపించుకోవడానికి ఈ చిత్రం భలే సిద్ధమైంది. ఇదిగో కథానుసారం మనకిచ్చిన పాత్రల్ని మాత్రం చెయ్యండి. ఓహో, మనల్ని ఎవరైనా సహాయం కోరితే నక్షత్ర వీధి అంచుల దాకా వెళ్లి మనం రక్షించాలి. సరే, తప్పకుండా నీకు మేము సహకరిస్తాము. నువ్వేం దిగులు పడకు. మాతో నువ్వు చేతులు కలుపు, సరేనా? మీకు ధన్యవాదాలు. పదండి, వెంటనే పొకూరి గ్రహానికి వెళ్దాం. రక్షకుల్లారా, మనకు అప్పగించిన బాధ్యతని నిర్వహిద్దాం. పదండి. అలాగే. ఈసారి నేను అదరు కొడతాను, చూస్తూ ఉండండి. లోపలికి రా. ధన్యవాదాలు. రండి. ఓయ్, వచ్చేసా. నేను వచ్చేసాను. ఆహా. అందరూ కూర్చోండి. మనం ఇప్పుడు వెంటనే బయలుదేరాలి. ఇక పొకూరు గ్రహానికి ప్రమాదం తప్పినట్టే. త్వరగా బయలుదేరదాం. ఎగరగలం. లేదు, మనం ఇప్పుడు విశ్వాన్ని చేరుకున్నాం. ఇది వాస్తవికమైన అంతరిక్షం. ఇప్పుడు మనకు కావాల్సింది యూనివర్సల్ క్యాప్సూల్.
మనం దీన్ని వేసుకుంటే ఈ విశ్వంలో ఎక్కడికైనా వెళ్ళగలము. నేను మిమ్మల్ని పరిచయం చేసుకోలేదు. నా పేరు యారోన్, పొకురా గ్రహానికి చెందినవాడిని. రక్షకులైన మీరు మాకు సహాయపడాలి. దయచేసి మా గ్రహాన్ని కాపాడాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఆ పొకూరు గ్రహంలో ఏం జరిగిందేమిటి? విశ్వంలోని భయంకరమైన సముద్రపు దొంగల చేత మా గ్రహం ఆక్రమించబడినది. ఓ ఏంటి విశ్వంలోని సముద్రపు దొంగల? ఇది చాలా పెద్ద సమస్యే. మనం వెంటనే ఏదో ఒకటి చేసి తీరాలి. హే జియాన్, సహజంగా నటించాలి, అతిగా నటిస్తున్నావు. హఠాత్తుగా నాలో దాగి ఉన్న నటుడు బయటకు వచ్చేసాడు. దయచేసి మమ్మల్ని క్షమించండి, మీరు కొనసాగించండి. మేమందరం పొకురా గ్రహంలో నివసిస్తున్నాం. నక్షత్ర వీధిలో పాలపుంత చుట్టూ తిరిగే నక్షత్రాల సమూహం చివర్లో ఈ గ్రహం ఉంది. ఇది నిజానికి చెప్పాలంటే అతి చిన్న గ్రహం. ప్రకృతి అందాలను చూడ్డానికి ఇతర గ్రహాల నుండి తరచూ చాలా మంది ఈ గ్రహానికి వస్తూ ఉంటారు. పోలీస్కి సెల్యూట్ కొట్టండి. సంతోషం, మీకు ధన్యవాదాలు. మీరు పోలీస్ ఆట ఆడుతున్నారా? అవునవును, ఆడుకుంటున్నాం. చాలా సంతోషం. ఇదెంతో ప్రశాంతమైన గ్రహం, మీ సహాయం అక్కర్లేదు. ఓ అలాగా, నన్ను క్షమించండి. సరే, ఇంకెప్పుడైనా చేదురు గాని. కానీ ఒకరోజు అంతరిక్ష భాగస్తుల సంఘానికి సంబంధించిన మనుషులు వచ్చారు. ఎంతో కాలం తర్వాత వేరే గ్రహం నుంచి అతిథులు వచ్చారు. ఎవరది? ఈ రోజు ఒక అద్భుతమైన కానుకని మీకు తీసుకొచ్చాము. పోకోరా భూమి. ఒక్క నిమిషంలోనే అంతరిక్ష భాగస్తుల సంఘం వాళ్ళు అక్కడ ప్రజల్ని ఆకట్టుకున్నారు. అమ్యూస్మెంట్ పార్క్ ని నిర్మించడానికి ఏర్పాట్లు ప్రారంభించారు. జలయంత్ర నగరం, అంతరిక్ష కోట నిర్మాణాలు కూడా ప్రారంభించారు. ఈ పొకోరా గ్రహాన్ని అభివృద్ధి పరచాలని మేము ఆసక్తి చూపుతున్నాము. అవును, ఇక నుంచి మేము మీ భాగస్థులం. కలిసి కట్టుగా అభివృద్ధి చెందుదాం. ఒక్క నిమిషం ఆగండి. ఇది పొకూరు గ్రహానికి దోహదపడే విషయమే కదా? అవును, నిజమే. నిజానికి చెప్పాలంటే మొదట్లో నేను కూడా ఎంతో ఆనందించాను. పొకోరు భూమి నిర్మాణం పూర్తిగా వచ్చిన తరుణంలో గ్రహంలో ఒక దారుణం జరిగిపోయింది. అడవంతా పూర్తిగా ఎండిపోయింది. ఈ ప్రదేశమంతా ఎంతో పచ్చగా ఉండేది కదా. అంతరిక్ష భాగస్తుల సంఘానికి 2 కోణాలున్నాయనుకుంటాను. విచారణ జరుగుతున్న సమయంలో హైడ్, మేబ్, ఓగో అనే 3 వ్యక్తులు విశ్వంలోని సముద్రపు దొంగల ముఠాకి సంబంధించిన అధికారులని తెలిసింది. అంతేకాదు, వీళ్ళందరి నాయకుడి పేరు ఇకారో. ఎంతో తీయటి మాటలతో ఆ గ్రహంలోని ప్రజలందరినీ మైమరిపించి ప్రజల్ని తమ వైపు తిప్పుకుంటున్నారు. లక్ష్యాన్ని సాధించడానికి వాళ్ళు దేనికైనా సిద్ధపడతారు. ఆ తర్వాత గ్రహాన్ని పూర్తిగా నాశనం చేయడానికి కూడా వెనుకాడు. మరి ఆ గ్రహంలోని వాళ్ళ సంగతి ఏంటి? నేనందరికీ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించాను, కానీ ప్రజలు నా మాటల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఇతర గ్రహాలు సాయపడలేదా? అంటే ఈ మధ్యనే గ్రహాల సంఘాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. కాకపోతే వాళ్ళు మమ్మల్ని రక్షించే పరిస్థితిలో లేరు. పొకూరు గ్రహంలో
ఒకే ఒక్క పోలీస్ అధికారి మాత్రమే ఉన్నాడు. అది నేనే. అందుకే వాళ్ళ అవసరాలని గుర్తించడానికి విచారణ జరుపుతున్నాను. అరే ఎవరు నువ్వు? ఆగు! అన్యులు ఎవరో వచ్చారు, పారిపోతున్నారు, పట్టుకోండి. ఇందులో తప్పించుకుంటాను. చివరికి వాళ్ళు నన్ను వదిలిపెట్టకుండా తరుముకుంటూ వచ్చారు. ప్రమాదం! హఠాత్తుగా నేను వార్పులోకి తప్పించుకున్నాను. కానీ అక్కడికి ప్రవేశించి వాళ్ళు దాడి చేశారు. అంతరిక్షంలో ఎన్నో ప్రదేశాల చుట్టూ నేను తిరిగాను. ఆ విధంగా హఠాత్తుగా ఈ గ్రహంలోకి వచ్చి చేరాను. మీ సామర్థ్యాన్ని గమనిస్తూ ఉన్నాను. అయితే జరిగిన కథ ఇదన్నమాట. ఈ కథ ఎంతో ఆసక్తికరంగా ఉంది కదా. సరే, ఈ జియాన్ అంతరిక్ష సముద్రపు దొంగల ఆట కట్టిస్తాడు. ఎవరిని వదిలిపెట్టాడు. నేను సునియోని. నా పేరు షిజుకా. నేను డోరేమాన్, నక్షత్ర వీధి రక్షకుడిని. నువ్వే కదా నాయకత్వం వహించావు. అవును. వాళ్ళందరినీ నువ్వు ఆదేశించి చకచకా పనులు చేయించడం నేను చూశాను. నీ సహకారానికి ధన్యవాదాలు. ఇప్పుడు నా తడాకాని ఎలా ప్రదర్శిస్తానో చూడు డోరేమాన్. నా పేరు నోబితా. నేను పొకోరు గ్రహాన్ని నిన్ను కూడా రక్షిస్తాను, తెలుసా? నిజంగానా? నేను మీ అందరినీ ఎలా పొగడాలో నాకు అర్థం కావడం లేదు. సంతోషం పట్టలేక నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఈ అంతరిక్ష నౌక పొకూరు గ్రహానికి వెళుతోంది. ట్రాక్ బ్యాక్ డేటాని అనుసరించి వెళ్తున్నాం. మనం కాసేపట్లో అక్కడికి చేరుకుంటాం. సముద్రపు దొంగల రేడర్ దాన్ని పట్టుకునే అవకాశం ఏదైనా ఉందా? అవును, అందుకే మనం గ్రహం వెనుక భాగానికి వెళ్దామని అంటున్నాను. అక్కడైతే వాళ్ళు మనల్ని గమనించరు. ఏమిటది? సముద్రపు దొంగలు దాడి చేస్తున్నారా? ఆకాశం కనిపిస్తోంది. అయితే మనం చేరుకున్నామన్నమాట. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? ఇది వ్యర్థ భూమి కాదు. అక్కడ చూడండి, చాలా అందంగా ఉంది. ఏమిటబ్బా అది? అది స్పేస్ టవరా? ఇంతకీ సునియో ఎక్కడా? నాకు తెలీదు. ఏ సునియో, ఎక్కడున్నావు? సరే, నాకు దొరికింది. సునియో! ఏమిటిదే? అందరు ఇక్కడున్నారా? సునియో, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అదంతా సరే గాని అమ్యూజ్మెంట్ పార్క్ అదిగో అక్కడుంది. నిజంగానా? అయితే ఇది మంచి అవకాశం. రండి వెళ్ళి ఆడుకుందాం. షూటింగ్ సంగతి ఏం చేద్దాం? వీళ్ళందరూ స్వార్థపరులు. అరే, ఎవరు లేని అమ్యూజ్మెంట్ పార్క్ లో నేను వెళ్ళి ఆడుకుంటాను. షిజుకా, నువ్వు కూడా ఇలా చూడు, నేనే నాయకుడిని, తెలిసిందా? డోరేమాన్, నన్ను క్షమించండి. వార్ప్ డిజైన్ ని నేను సరిగ్గా బాగు చేయలేదు. అరే, మిగతా వాళ్ళందరూ ఎక్కడా? నేను చాలా సంతోషంగా ఉన్నాను.
నాకేదో తలకంటున్నట్టుగా ఉంది. ఏ ఇలా ఆడుకోవద్దు, సముద్రపు దొంగలు మనల్ని కనిపెట్టేస్తారు. వద్దండి, ఆడుకుందాం. ఆ, శత్రువుల్ని ఆకర్షించి ఇలా హతమారుస్తారన్నమాట. అవును కదా నాయక? మీరు చాలా గొప్ప రక్షకులు, మిమ్మల్ని నమ్మొచ్చు. ఏమిటది? అరే రే, ఏమైంది? వాళ్ళందరూ ఎవరు? వాళ్ళ అంతరిక్ష భాగస్థుల సంఘం రక్షక భటులు. వాళ్ళు కేవలం రక్షక భటులే కదా. క్షమించండి క్షమించండి, మీ అనుమతి లేకుండా మేము ఏ జియా, ఆడుతున్నాం. వాళ్ళు విశ్వంలోని సముద్రపు దొంగలు. ఏంటి వీళ్ళ? పదండి, చక్కగా ఆడుకుందాం. మన సత్తా ఏంటో తేల్చుకుందామా? తను ఏమంటున్నాడు? నాకు తెలియదు. హే, అలా చూడు. ఏయ్ నువ్వా? వీళ్ళందరినీ బంధించండి. హఠాత్తుగా కాలుస్తున్నారు. ఏ జియా, త్వరగా తప్పుకో. మీరు ఎక్కడ దాక్కున్నా ప్రయోజనం ఉండదు. మర్యాదగా బయటకు వచ్చేయండి. వీళ్ళు కూడా ప్రతిభావంతులే అనుకుంటాను. నువ్వు గొప్ప దర్శకుడివి, చాలా అద్భుతంగా ఉంది. అంత నిజంగా జరుగుతుందనుకుని నేను కూడా. సరే, మన వాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నమాట. వాళ్ళని పట్టుకుంటే మనకి బిరుదులు దక్కుతాయి. ఆగండి సముద్రపు దొంగలారా. హా? ఈ విశ్వంలో శాంతిని నెలకొల్పడానికి శత్రువుల ఆట కట్టిద్దాం. నాకు దెబ్బలు తగిలాయి. సమస్య సమస్య. దయచేసి మమ్మల్ని మా డైలాగులని చెప్పనివ్వండి. ఏంటి? హే డోరేమోన్, త్వరగా రా. కాలుతోంది కాలుతోంది కాలుతోంది. బాగా కాలినట్టుంది. దర్శక, ఈ శత్రువులు కాస్త అతిగా ప్రవర్తిస్తున్నారు. నాకంతా ఏంటో వింతగా ఉంది. వీళ్ళెవరో నీకు తెలీదా? అసలు నువ్వేమంటున్నావు? మిమ్మల్ని మీరు కాపాడుకోండి, సురక్షితంగా ఉండండి. ఏమిటి అర్థం? ఇదంతా నేను నమ్మలేకపోతున్నాడు. ఇదంతా నిజమన్నమాట. అలాగే అనుకుంటున్నాను. నిజం అంటే అంతా నిజంగా జరుగుతుందనే అర్థం. నన్ను క్షమించండి, నేను చాలా సంతోషంగా ఉన్నాను. అరోహన్, అయితే మనం అందరం పోరాటానికి సిద్ధపడదాం. అవును, మన దుస్తులన్నీ నిజమే కదా. అవును, మన ఆరాన్ని రక్షించాలి. ఓ సరే, తప్పకుండా ప్రయత్నిద్దాం. వాళ్ళని పట్టుకోండి, నేను ఆరాన్ని పట్టుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వీళ్ళకి దొరకకూడదు. ఎవరది? ఏంటి వీళ్ళ? లొంగిపోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళపై దాడి చేయండి. అరే, ఇప్పుడు ఈ జీ అంతా ఏంటో మీరు రుచి చూస్తారు. డ్రిల్ దాడి. అమ్మో కాపాడండి. నిన్ను వదిలిపెట్టను. సూపర్ నోబితా, ఇదిగో. నువ్వు మళ్ళీ క్యాట్స్ క్రెడిల్ ఆడుతున్నావా? అబ్బే కాదు. నోబితా! అరోన్, అసలు మీరు వస్తారని నేను అనుకోనే లేదు. వాళ్ళ మీద భలే దాడి చేశారు. దాడి చేయడం వెన్నతో పెట్టిన వీళ్ళు విద్య. బలహీనులు. వాళ్ళు సముద్రపు దొంగల అభ్యర్థులని నేను ముందే ఊహించాను. వాళ్ళు మళ్ళీ వస్తారు. మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. మనందరం దాక్కోవడానికి ఒక మంచి చోటు కనిపెట్టాను.